హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచి మనపై కిచెన్. నేను ఇవాళ చేయబోయే రెసిపీ రా మ్యాంగో జ్యూస్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను. ఇక్కడ అంత చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలో మామిడికాయ పెట్టి మనం ఇప్పుడు ఇక్కడ తగినంత వాటర్ వేసి పెట్టుకుందాము. మామిడికాయ మునిగే వరకు వాటర్ వేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని ఒక 10 minutes ఉడికించుకోవాలండి. బాగా బాయిల్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు ఈ మామిడికాయ బాగా ఉడికిపోయింది, బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాము. మామిడికాయ చల్లారే వరకు మనం ఇప్పుడు సజ్జ గింజలు వేసి నానేసి పెట్టుకుందాము. కొద్దిగా వాటర్ వేసి నానేసుకుందాము. ఓకే అండి, చల్లారిపోయే మామిడికాయను మనం ఇలా కట్ చేసి పెట్టుకుందాము. ఇలా మొత్తం స్కిన్ తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే ఇలా అంతగా సన్న పీస్ వచ్చేసి వేసుకుందాము. ఇలా అంతా క్లీన్గా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇలా అంతా కట్ చేసి పెట్టుకున్న తర్వాత 1 cup షుగర్ వేసుకుందాము. మీకు ఎంత స్వీట్ కావాలో అంత చూసి వేసుకోండి. ఆ తర్వాత దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాము. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు 4 ice cubes కూడా వేసుకుందాము. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు జ్యూస్ గ్లాస్లో వేసుకుందాము. ఇప్పుడు నానేసి పెట్టుకున్న సజ్జ గింజలు కూడా వేసుకుందాము. అలాగే ఇప్పుడు 2 ice cubes కూడా వేసుకుందాము. అంతే అండి, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే మామిడికాయ షర్బత్ రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది. ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి కానీ, ఎండలో వెళ్ళేటప్పుడు కానీ మనకు వడగాలి తగలకుండా, బాడీకి వడగాలి తగలకుండా ఇంత చల్లదనాన్ని హాయిదాన్ని ఇస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకి ఎవరికైనా సరే చాలా మంచిదండి, పెద్దలకి ఎవరికైనా సరే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.